రేవంత్ మాటలో ఓటమి భయం కనిపిస్తోందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన దింపేస్తారన్న భయం వెంటాడుతోందని విమర్శించారు. 6 గ్యారంటీల గురించి, పాలన గురించి సీఎం మాట్లాడలేదని, అయితే తిట్టు లేదంటే ఒట్టు ఇదే రేవంత్ రెడ్డి చేస్తున్నారని హరీష్ అన్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ మా సీనియర్ జర్నలిస్టులకు అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు సాయంత్రం పూట. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఒక విషయం స్పష్టమైంది, ఏంటంటే ఆయనకు ఓటమి భయం పట్టు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆయనను దించేస్తారనేటువంటి భయం ఆయన మాటల్లో, ఆయన ముఖంలో స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారు ఈరోజు గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకోవడమో, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని సెంటిమెంట్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ ఎన్నికలు తన పాలనకు రెఫరెండంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు భయంతో సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన 6 గ్యారంటీల గురించి మాట్లాడతలేడు, ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడతలేడు, ఆయన 4.5 ఏళ్ల పాలన గురించి మాట్లాడతలేడు. ఆయన 4.5 నెలల పాలనలో తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ ప్రజలకు దక్కింది ఏమన్నా ఉందంటే, ఆయన పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే అయితే తిట్లు లేదంటే దేవుని